హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మొన్న మేము పార్లర్కి వెళ్ళామండి. రెగ్యులర్గా నేను ఈ పార్లర్కే వెళ్తాను అనమాట. ఇక్కడ సర్వీస్ అంతా చాలా బాగుంటుందండి. హెయిర్ కట్ చేద్దాం పాపకనేసి వెళ్ళాను అనమాట. చాలా బాగా చేశారండి. హెయిర్ కట్ అనేది సూపర్ చేశారనమాట. మనం జస్ట్ ఒకసారి చెప్తే చాలండి. చాలా రిసీవింగ్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా హెయిర్ కట్ చేశారు, ఎంత బాగా చేశారో. మొత్తం అంతా అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము. హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము అక్కడ కూర్చుంటే అక్కడ వస్తుంది అనమాట. ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కదండి ఈ 18th విజయనగరంలో ఉన్న వాళ్ళే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. కానీ మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ రష్ ఎక్కువ ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాం. చూస్తాను, వెళ్తే తప్పకుండా నేను షూట్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇవన్నీ చాలా ధూమ్ధామ్గా చేస్తున్నారనమాట. అక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్కి చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఆ రోజు మమ్మీకి బాగాలేదని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఆ రోజు ఏంటంటే బండి స్టార్ట్ అయ్యి ఉంది, అంటే దిగేశారు, స్టాండ్ వేయడం మర్చిపోయారనమాట. దానివల్ల అది మూవ్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయకపోతుంటే అది కాలు మీద పడిపోయింది. చూడండి, పాపం చాలా గట్టిగా తగిలేసిందండి. వెళ్ళాము, మమ్మీ డాడీ వాళ్ళందరూ వచ్చారనమాట. డాడీ హస్బెండ్ తీసుకెళ్లారు హాస్పిటల్కి. పాపం 21 days బెడ్ రెస్ట్ చెప్పేశారు. తర్వాత ఏంటంటే నేను వెళ్ళాను కానీ ఆ రోజు చాలా హెడేక్ వచ్చిందండి. నా ఫేస్ చూసారు ఎలా ఉందో. ఆ తర్వాత ఏంటంటే మేము రిటర్న్ అయిపోతున్నాము హ్యాపీగా. అది బాయ్ చెప్పేసి దుర్గమ్మ తల్లిని ఊరేగిస్తున్నారండి. మీకు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. చాలా బాగా ఊరేగిస్తున్నారండి. ఇక్కడ అందరూ దీపాలు పట్టుకొని వెళ్తున్నారు, భవానీలందరూను. ఆ తర్వాత ఏంటంటే ఘటాలు కూడా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, మేము పార్లర్లో ఉన్నప్పుడు అక్కడ ఆవిడ వచ్చారనమాట. దుర్గమ్మ గుడిలో పనిచేసే వాళ్ళే, అంటే అక్కడ సేవ చేస్తారు కదా, ఆవిడ చెప్తున్నారు ఇవాళ ఘటాలు అవి ఊరేగిస్తారు రండి అనేసి. మేమైతే లక్కీగా ఆ టైంలో చూసాము, వెళ్తున్నప్పుడే చూసాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, రాగిబిండి తోప అంటారు కదండి. నేను ఇది స్వీట్ తోప చేస్తానన్నమాట. చాలా మంచిదండి ఎవరికైతే బ్యాక్ పెయిన్ అది ఉంటుందో. చూసారా, మనకి లేడీస్కి రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ టైంలోని బ్యాక్ పెయిన్ అది వస్తుంది కదండి. మనకు అది క్లియర్ అయిన తర్వాత ఇది తింటే చాలా మంచిదటండి. మన అమ్మమ్మలు నానమ్మలు టైంలోని ఇది చాలా ఎక్కువ తినేవారండి. అందుకు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు కదండి ఇప్పటికీను. సో ఇది ఎలా అంటే 1 కప్ రాగి పిండి తీసుకున్నాను. కొంచెం మనం థిక్గానే కలుపుకోవాలన్నమాట వాటర్ వేసి. తర్వాత ఏంటంటే 1 కప్కి తక్కువ బెల్లం తీసుకున్నానండి. మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. ఇప్పుడు 2.5 కప్, ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకుంటామో ఆ కప్తో 2.5 కప్ వాటర్ వేసుకొని, మనం చూసారా ఆ కప్తో తీసుకున్నాను కదా, 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ మంచిగా తెరులుతున్నప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. చెప్పాను కదండి 1 కప్కి అంటే తక్కువ అనమాట. తల కొట్టి తీసుకోవాలి బెల్లం అనేది. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం అంటే 1:1 రేషియోలో తీసుకోండి. 2.5 కప్ వాటర్ వేసి అందులో బెల్లం వేస్తాను. బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదండి, మనం అది కొంచెం మరిగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమేనండి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మరుగుతుంటుంది, మనం పాకం ఏం పట్టక్కర్లేదు. జస్ట్ అది మరుగుతున్నప్పుడు మనం ఈ రాగిపిండి అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా. చాలా మంచిదండి ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ అది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా మంచిదండి. బాడీకి చాలా మంచిదనమాట ఈ రాగి పిండి అనేది. రాగి అనేది చాలా చాలా మంచిది కదండి. ఈ రాగి పిండితోటి బెల్లం కలిపి తింటే మనం కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. అంటే మాకు నువ్వుల నూనె దీంట్లో టేస్ట్ అంతగా ఇష్టపడరు. సో అందువల్ల నేను ఏంటంటే నెయ్యి ఎక్కువ వేస్ట్ చేస్తానన్నమాట. నెయ్యి కూడా మంచిదే, అంటే ఎక్కువ కాకుండా నార్మల్గా మీడియంలో వేస్తానన్నమాట. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోని టేస్ట్ కోసం. చూసారా, అది వడకట్టేసాను. అది వడకట్టేసుకున్న తర్వాత అంటే కొంచెం బెల్లంలో డస్ట్ ఉంటుంది కదండి, అవి మనం వడకట్టేసుకుంటే పోతాయి కదా. అందుకోసం నేను కొంచెం వడకట్టేసాను. వడకట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. కొంచెం మరిగితే సరిపోతుంది, మరీ ఎక్కువ మరిగిపోక్కర్లేదు. కొంచెం మరిగిపోయిన తర్వాత ఈ రాగి పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దగ్గర పడుతుంది అన్న టైంలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట.
చాలా బాగుంటుందండి. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్ టైం గానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. టమ్మీ ఫిల్ అవుతది. హెల్తీ కూడా. బెల్లము, రాగి పిండి 2 చాలా మంచివి కదండీ! చాలామంది ఏంటంటే బెల్లం కాకుండా ఉప్పు వేసి చేసుకుంటారు. దాంతోటి చికెన్ కర్రీ ఇవన్నీ తింటారనమాట. అది మాకైతే ఇలా ఇష్టం అనమాట. ఇంట్లో ఇలా చేస్తాను. సో, ఇదేంటంటే చూసారా? మంచిగా వడకట్టేసుకున్నాను. వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తానండి. అంటే బాదం, పిస్తా, జీడిపప్పు వేస్తాననమాట. అంటే మధ్య మధ్యలో తగులుతుంటే తినడానికి బాగుంటుంది కదా! సో, తర్వాత ఏంటంటే ఒక 2 ఇలాచీ దంచేసుకొని వేసేసాననమాట. ఆ తర్వాత ఏంటంటే కొంచెం మరుగుతుంది కదండీ! ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా! రాగి పిండి అనేది. ఆ రాగి పిండి అనేది మనం ఇందులో కలుపుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఎవరైతే స్వీట్ ఇష్టపడతారో ఆ పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుందండి. పిల్లలు చాలామంది అంబలి తాగడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టారనుకోండి తప్పకుండా వాళ్ళు తింటారనమాట. అంటే పిల్లలు ఇష్టపడేటట్టుగా చేసి పెట్టడమే కదండీ మనకి నచ్చుతుంది. సో, అందువల్ల నేనైతే ఇలా చేసి పెడతాననమాట. డైరెక్ట్‌గా ఉప్పు వేసి, మజ్జిగ వేసి అంబలంటే అంతగా ఇష్టపడరు. అప్పుడప్పుడు అది చేస్తాను. అప్పుడప్పుడు ఇది చేస్తాననమాట. ఇది ఏంటంటే స్వీట్ కదండీ! హ్యాపీగా కామ్‌గా తినేస్తారనమాట. చూసారా? అలా కలపాలి. లేదంటే లంప్స్ ఏర్పడిపోతాయి. చూసారా? తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి వేసాననమాట. నెయ్యి ఎక్కువ శాతం వేసుకున్నామనుకోండి మంచి అరోమా వస్తదండి. నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా ఇంకా మంచిది. మనం గానుగ నూనె అంటారు కదండీ! అది వేసుకుంటే ఇంకా ఇంకా మంచిది. కానీ నేను ఇంట్లో ఇష్టపడతారు ఇలా నెయ్యి వేస్తేనే. సో, అందువల్ల నేను నెయ్యి వేసి చేస్తాననమాట. చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. అంటే బ్రేక్‌ఫాస్ట్ అనే కాదు మనం ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం ఇది రెడీ చేసి ఉంచామనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట. కానీ ఇది మనం అస్తమానంకి కలుపుతూ ఉండాలి. లేదంటే లంప్స్ ఏర్పడిపోతాయి. అప్పటికి నేను ఎంత కలిపాను కొంచెం కొంచెం వచ్చేసాయనమాట. కానీ ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా ఇష్టపడతారండి పిల్లలైతే మాత్రం. స్వీట్‌లా ఉంటది కదా! సో, తినేస్తారు ఈజీగా. వేడి వేడిదైతే ఇంకా బాగుంటుందండి. అంటే కొంచెం చల్లారిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతది. వేడి వేడిది అలా ఇచ్చేసామనుకోండి ఒక కప్‌లో పెట్టేసి హ్యాపీగా తినేస్తారనమాట. అలా మంచిగా కలిపేసాను కదండీ! చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మంచిగా ఒక స్వీట్‌లా ఉంటదనమాట. హ్యాపీగా తినేస్తారు. టెక్స్చర్ అయితే మాత్రం సూపర్ వచ్చింది చూసారా? చాలా బా వచ్చిందండి. కరెక్ట్‌గా బెల్లం కూడా కరెక్ట్‌గా ఏసాను. టేస్ట్‌కి చాలా చాలా టేస్టీగా వచ్చిద్దండి. మీకు నచ్చితే నువ్వుల నూనె వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ప్రిఫర్ చేశాను. నెయ్యి వేసేసాను. చాలామంది ఏం చేస్తారంటే రైస్ కుక్ చేసి రైస్‌లోని ఈ రాగి పిండి కలుపుతారు కదండీ! అది రాగి సంగటి అంటారు కదండీ! అది దానిలో అది కూడా చాలా మంచిదేనండి. అంటే అలా ఇష్టపడిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇలా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అంటే అంటే రాగి సంగటిలోకి మనకి చికెన్ కర్రీ ఇలాంటివైతే బావుంటాయి. నాటుకోడి కర్రీ అనమాట. ఈసారి ఎప్పుడైనా అది చేసి మీకు చూపిస్తానండి. అది కూడా బావుంటదండి టేస్టీగాను. ఇలా స్వీట్‌లా ఉంటదనమాట ఇలా చేసుకుంటే. నేనైతే ఈ విధంగా చేశానండి. అంటే మార్నింగే ఇలాంటి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చామనుకోండి, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. దాంతో పాటు ఏంటంటే నేను స్ప్రౌట్స్ కూడా చేశానండి. ఈ స్ప్రౌట్స్ ఏం లేదండి మనం ఒక 8 అవర్స్ వాటర్‌లో నానబెట్టేసుకొని, ఆ తర్వాత ఏంటంటే మనం ఇది మూట కట్టాలనమాట. 2 డేస్ పడతదిది. మూట కట్టేసి మనం జాలీల గిన్నె ఉంటది కదండీ! జాలీల గిన్నెలో పెట్టేసి ఓవర్‌నైట్ పెట్టేసామనుకోండి, చక్కగా మంచి స్ప్రౌట్స్ వచ్చేస్తాయన్నమాట. అంటే హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మన దగ్గర ఏవేవి వెజ్జెస్ ఉన్నాయో, నా దగ్గరైతే ప్రెజెంట్ కీరా, తర్వాత ఏంటంటే క్యారెట్, టమాటో ఉన్నాయన్నమాట. మన దగ్గర ఏంటుంటే అవి మనం అంటే పచ్చి వెజిటబుల్స్ ఏవైతే నా దగ్గరైతే ఇప్పుడు ప్రెజెంట్ టమాటా ఉంది, కొత్తిమీర ఉంది, క్యారెట్ ఉంది. తర్వాత ఆనియన్, కీరా వేసానండి. మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవైతే ఇవి వేసేసాననమాట. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసాను. తర్వాత కొంచెం మిరియాలు వేసానండి. మిరియాలు మనం దంచేసి వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి. కొంచెం చాట్ మసాలా వేసాను. కొంచెం సాల్ట్ వేసి లాస్ట్‌లో లెమన్ పిండేసుకొని తిన్నామంటే సూపర్‌గా ఉంటుందండి. చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్. రొటీన్‌గా ఎప్పుడు ఇచ్చే ఇడ్లీ, ఉప్మా, దోస
అంటే బోర్ కొట్టేస్తుంది కదండి పిల్లలకి. మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఇష్టపడి చక్కగా తినేస్తారనమాట. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగే పిల్లలకి ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చామనుకోండి, హ్యాపీగా ఎనర్జీగా మంచిగా ఉంటారు పిల్లలు. అంటే డైలీ రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, ఉప్మా అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదండి. ఇలా కలర్ఫుల్గా మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టామంటే సూపర్ ఉంటుంది కదా. ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే. నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చూసారా, యమ్మీ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండి. లెమన్ ఎక్కువ స్క్వీజ్ చేసుకొని చక్కగా తిన్నామంటే ఆ కొత్తిమీర టమాటా ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. నిన్న ఈవినింగ్ అయితే అగ్నిగుండం తొక్కుతారండి. సో ఇక్కడ చూసారా, అన్ని అరేంజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అంటే వాళ్ళకి ఏమైనా కొంచెం కావాలంటే తీసుకెళ్ళిద్దాం కదా అనేసి వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు అయితే ఇక్కడ చూసారా, చాలా బాగా అవుతుందండి. భలేగా అందరూ నోటికి సూలలా పెట్టుకొని మొత్తం అంతా ఊరేగింపు అది జరుగుతుంది అనుకుంటా. ఇంకా అన్ని అరేంజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అంతా మొత్తం క్యాప్చర్ చేశానండి. అప్పటికి వెళ్ళిపోమంటున్నారనమాట, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనేసి. లేకపోతే కొంతసేపు అక్కడ ఉండి షూట్ చేద్దును. ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.